గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రెవెన్యూ దస్త్రమా డిస్కస్ అంటూ కొర్రీలు వేసి వెనక్కి పంపించేయడమే. ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లు ఇదే తీరు. 22 ఏ సహా మరెన్నో సమస్యలు ఎక్కడక్కడే ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. రెవెన్యూ సమస్యల పరిష్కారం తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలు కాదు, కలెక్టరేటు, సీసీఎల్ఏ కార్యాలయాలు నిద్ర నటిస్తున్నాయి. మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా దస్త్రం వచ్చిందంటే పరిష్కారం మాట్లాడించి కొర్రీలు వేస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ ఆర్జీలను పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు వాళ్ళ వద్ద ఉన్న దస్త్రాలు ఊసెత్తడం లేదు. కొందరు సంయుక్త కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కి పంపిస్తున్నారు. ఆ తర్వాత వాటి పరిష్కారానికి నెలలు, ఏళ్ల సమయం పడుతోంది. జిల్లాల నుంచి సీసీఎల్ఏ వరకు ఎవరికి వారే తమకు ఎందుకు వచ్చిన గొడవ అని పక్క వారిపై నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరెక్ట్. ఎందుకు చేస్తారు? అది మనం రాసిన దరిద్రమే కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసిన పెంట మామూలు పెంట చేశారు వీళ్ళు. జగన్ టైంలో ఉన్నటువంటి వాటన్నిటి మీదన పచ్చి అబద్ధాలతో వార్తలు రాయడం. ఎంఆర్ఓలను దొంగల్ని చేశారు, ఆర్డీఓలను దొంగల్ని చేశారు, కలెక్టర్లను దొంగల్ని చేశారు. 22A ఆ రోజున అడ్డదిడ్డంగా అబద్ధాలతో కూడినటువంటి వార్తలు రాసింది ఎవరు? పచ్చి బూతుల వార్తలు రాసింది ఎవరు? ప్రజల్ని తప్పుదో పట్టించింది ఎవరు? మరి అధికారులు అన్యాయంగా బలయ్యారు. కాబట్టి ఇంకొక అధికారి ఎవడు చొరవ తీసుకుంటాడు? మొత్తం ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాజకీయం కోసం చేస్తే దాన్ని అడ్డంగా నెత్తినేసుకుని వాళ్ళు మళ్ళీ అదే అధికారులు సరిగ్గా వ్యవహరించట్లేదంటే ఎవరిని ఎత్తినేసుకుంటాడు? ఇక్కడ ఈ దరిద్రం మొత్తానికి, పాపానికి కారణమైనటువంటి వాళ్ళే ఇప్పుడు శోకాండాలు పెడుతున్నారు. ఒక వ్యవస్థను నాశనం చేయడం చాలా సులభం, మళ్ళీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం చాలా కష్టం. జగన్ మీద కసితో, జగన్ మీద నెగిటివ్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో అడ్డదిడ్డంగా అబద్ధాలు ఒల్లివేసి ప్రజల్ని మోసం చేసిన తర్వాత ప్రజలకి సంబంధించి తప్పుడు సమాచారాలు ఇచ్చాక ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటే అధికారులను భయభ్రాంతులకు గురి చేసేసి అదే అధికారులు ఇవాళ మేము చెప్పినట్టు నడవమంటే ఎట్ట నడుస్తారు? నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతోంది అనడానికి సాక్ష్యమే. లేకపోతే బీసీలు, మహిళలకు పెద్దపీట. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రకటన. బీసీలకు 8 అధ్యక్ష, 12 ప్రధాన కార్యదర్శుల పదవులు, 5 స్థానాల్లో మహిళలకి అధ్యక్ష పీఠం. సీనియర్లు, యువత మధ్య సమతూకమంటూ తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదివారం ప్రకటించింది. 25 లోక్సభ స్థానాలకు 5 చోట్ల మహిళల్ని అధ్యక్ష స్థానంలో నియమించింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క నిలిచిన వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ 8 లోక్సభ స్థానాల్లో వాళ్ళని పార్టీ అధ్యక్షులుగా, 12 చోట్ల ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. అధ్యక్ష పదవుల్లో ఓసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలు, మైనార్టీలకు ఒక్కోటి చొప్పున కేటాయించింది. లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపిక ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారన్నటువంటిది హైలైట్ చేసింది. ఇక్కడే ఎంత జాగ్రత్తగా రాసుకొస్తారంటే రాష్ట్రంలో ఓసీలు ఎక్కువ, బీసీలు ఎక్కువ. బీసీలో ఎక్కువ కదా, మరి అప్పుడు బీసీలకు ఎక్కువ సీట్లు రావాలా, ఎక్కువ పోస్టులు రావాలా, ఓసీలకు ఎక్కువ పోస్టులు రావాలా? ఓసీలకు 11 వచ్చినాయి, బీసీలకు 8 వస్తే సమన్యాయం చేశారని రాస్తున్నారు. అది తెలుగుదేశం కాబట్టి. అదే జగన్ చేస్తే కనుక ఎక్కడ సమన్యాయం అని రాస్తారు. వార్తలు మనకు కావలసిన విధంగా ఎలా మలుస్తారనడానికి సాక్ష్యం అన్నమాట. విత్ రైల్వే ఛార్జీల పెంపు 26 నుంచి అమలు. సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లకు 215 కిలోమీటర్ల లోపు సాధారణ ప్రయాణాలకు మినహాయింపు. మిగిలిన వాటిపై కిలోమీటర్కి 1 నుంచి 2 పైసలు చొప్పున పెంపు అంటూ ఈ నెల 26 నుంచి రైల్వే ఛార్జీలు పెరగబోతున్నాయి. ప్రస్తుత భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఈ మేరకు పెంపు నిర్ణయం తీసుకుంది. సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లు 2015 కిలోమీటర్ల లోపు సాధారణ క్లాసు మినహాయిస్తూ దూర ప్రయాణ ఛార్జీలు పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. తాజా పెంపుతో రైల్వేకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో 600 కోట్ల దాకా అదనపు ఆదాయం లభించబోతుంది అన్నటువంటి హైలైట్ చేశారు. ఇదేంటంటే నొప్పి తెలియని వాత అనమాట. టికెట్లు మనం లాంగ్ రేంజ్, ఇప్పుడు తిరుపతికి వెళ్తాం, హైదరాబాద్కి వెళ్తాం, లేకపోతే బెంగళూరుకి వెళ్తాం, అట్లాంటప్పుడు ఆ ఛార్జీలు మనం లెక్కేసుకోం. 50 100 పెరిగితే అది సైలెంట్. అదే 215 కిలోమీటర్ లోపు అంటే మన దగ్గర పక్కన ఉన్నటువంటి ఏరియాలకు వెళ్తుంటే రూపాయి పెరిగిందంటే కనుక తెలుస్తుంది. కాబట్టి పెద్ద నొప్పి తెలియకుండా వేస్తున్నటువంటి భారం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఇక గ్లోబల్ బ్రాండ్. విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం, నిర్వహణ కసరత్తు, 3 నమూనాలు సిద్ధం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బృహత్తర ప్రణాళికను రూపొందించింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు శ్రీవారి ఆస్తులు, ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలక మండలి కసరత్తు వేగవంతం చేసింది. ప్రత్యేకంగా నిపుణుల కమిటీ నియమించి విదేశాల ఆలయాల నిర్వహణకు చట్టపరమైన అంశాలపై లోతైన అధ్యయనం చేయించింది. ఈ కమిటీ ప్రతిపాదనపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పలుమార్లు చర్చించింది. కార్యాచరణ ప్రారంభించే ముందు దేవాదాయ శాఖ, ఆర్బీఐ, ఫెమా అనుమతులు పొందాల్సి ఉందన్నటువంటిది హైలైట్ చేశారు. దేవుడి సొమ్ముని దేవస్థానానికి ఖర్చు పెట్టాలి. అక్కడెక్కడో దేశాల్లో మనం ఎందుకు కట్టాలి? అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళు వాళ్ళే కడతారు కదా, లేదో ఇతర రాష్ట్రాల్లోని వాళ్ళే కట్టుకోగలరు కదా వాళ్ళ డబ్బులతో. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో అక్కడ కట్టడం ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీదకి వచ్చే భక్తులకి ఇంకా ఎన్ని కాటేజీలు కట్టాలి, ఇంకా ఏ సదుపాయాలు కల్పించాలి, ఇవాళకి కూడా ఛార్జీలకి ఇబ్బంది పడి
ఉచిత బస్సులు సంగతి తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం చేద్దాం, పైన ఉండటానికి వసతి ఏం చేద్దాం, అలాగే అల్పాహారం ఏమన్నా పెడదామా, ఇట్లాంటివి చూస్తే వచ్చిన భక్తులకు ఉపయోగం. కానీ ఎక్కడెక్కడో గుడి కట్టిస్తే మనకేంటి ప్రయోజనం? అక్కడ గుళ్ళు అక్కడ కట్టించుకోగలరు. విదేశాల్లో డబ్బులుగా ఈ మన డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ టీటీడీకి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకెవరికో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? అక్కడ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళ పేదోళ్ళు ఉన్నారా? అక్కడ పేదల వాడల్లో గుడి కట్టించండి, గుడ్. అది చేస్తున్నటువంటిది శ్రీవాణి కింద చేస్తుంది అదే, అవి ఇంకా ఎక్కువ కట్టించండి. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని దళిత బడుగు బలహీన వర్గాల ఏరియాలో కట్టించండి గుళ్ళు. రామాలయాలు కట్టిస్తారా, వెంకటేశ్వర స్వామి గుళ్ళు కట్టిస్తారా, కట్టించండి. అంతేగాని విదేశాల్లో గుళ్ళు కట్టించడం ద్వారా మన పార్టీకి సంబంధించినటువంటి విదేశీ వాళ్ళకి ఆ గుళ్ళను అప్పచెప్పడానికే ఇప్పటికీ కళ్యాణ మండపాలన్నీ అట్లా ఖాళీగా పడి ఉంటున్నాయి. ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్పచెప్పేటటువంటి దానికి సిద్ధపడుతున్నాం. ఎందుకు ఇది? శ్రీవారి సొమ్ముని వేరే వాటికి మళ్లించాల్సిన అవసరం ఉందా? ఆలోచించాల్సినటువంటి అంశం. ఇకపోతే అక్కడికి వెళ్తే టైం మిషన్ ఎక్కినట్టే. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో అరుదైన జీవ శిలాజాల గని ధరణి చరిత్ర చెప్పే సజీవ సాక్ష్యాలంటూ భూమి తన ఆత్మకథను రాసుకుని పొరలో దాచుకుని వాటిని తరచు చూసే కొద్దీ శిలాక్షరాలు బయటపడతాయి. కోట్ల ఏళ్ల చరిత్రకు సాక్ష్యమైన ఒక్కో శిల రత్నంలా, పగడంలా, వజ్రంలా మరి మనిషికి ఉత్సుకతను రేపుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆరెంజ్ సంతకం, స్పందించు తక్షణం, సమస్య తీవ్రతను బట్టి పురమిత్ర యాప్లో సంకేతాలు, హాట్స్పాట్ల కమిషనర్లు వెళ్లేలా ప్రభుత్వం ఆదేశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన పురమిత్ర యాప్లో ప్రభుత్వం పలు మార్పులు చేస్తుంది. ప్రజలకు మరింత చేరువయ్యేలా సమస్యల పరిష్కారం మున్సిపల్ కమిషనర్లు క్రియాశీలంగా స్పందించేలా చర్యలు తీసుకుంటోంది. యాప్లో ప్రజలు అప్లోడ్ చేసిన సమస్యల్లో ఒకే అంశంపై 5కు పైగా ఉంటే కమిషనర్ లాగిన్లో అవి నారింజ రంగులు హాట్స్పాట్లుగా కనిపించబోతున్నాయి. క్షేత్ర పర్యటనలో కమిషనర్లు వీటికి తొలి ప్రాధాన్యం ఇచ్చి పరిష్కార చర్యలు చేపట్టాలి. వీటిపై రాష్ట్ర స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. కమిషనర్లు క్షేత్రస్థాయికి వెళ్తున్నారో లేదో తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో సమస్యలను ఫోటోలతో సహా ప్రజలు అప్లోడ్ చేసేలా ప్రభుత్వం పురమిత్ర యాప్ను తీసుకొచ్చింది. దీనిలో 5 నెలల్లో 13.87 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన 71,061 సమస్యలు 69,315 పరిష్కారం అయిపోయినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చరిత్రను శోధించి భావితరాలకు పంచి అంటూ స్వతంత్ర ఉద్యమంలో ముస్లింల పాత్రపై 26 పుస్తకాలు, సయ్యద్ నజీర్ అహ్మద్ కృషి, దేశ స్వాతంత్ర ఉద్యమంలో వెలుగులోకి రాకుండా పోయినటువంటి ఎన్నో కీలక ఘట్టాలు, ప్రముఖుల జీవిత విశేషాలు నేటి తరానికి తెలియజేసేందుకు 25 ఏళ్లుగా అవరేలా కృషి చేస్తున్నారు గుంటూరుకు చెందిన సయ్యద్ నజీర్ అహ్మద్. 70 ఏళ్ల జీవితంలో 50 ఏళ్లుగా రచనా వ్యాసంగంలో నిమగ్నమైన నజీర్ అహ్మద్ మనం ఎరగని మరుగున పడిన మహానుభావుల త్యాగనేరతని అక్షరబద్ధం చేస్తున్నారు. స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రపై 26 పుస్తకాలు రాశారు. ఓ ప్రత్యేక అంశంపై ఆసక్తి పెంచుకున్న అనుక్షణం అదే పనిగా పరిశోధన చేస్తున్న నజీర్ అహ్మద్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు, రేషన్ స్మగ్లర్లు అంటూ చౌక బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటముఠాలు, బియ్యం పాలిషింగ్, రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి, ఏడాది దందా వేల కోట్ల పైమాట నియోజకవర్గాల వారీగా వాటాలు వేసుకుని మరి పనిచేసుకున్నారు. బఫర్ గోడౌన్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా మిల్లులకు, రాత్రిళ్ళు పోర్టులకు సమీపంలోని మిల్లులకు తరలుతున్న బియ్యం, విశాఖ, కాకినాడ పోర్టులతో పాటు తమిళనాడు, కర్ణాటక తరలింపు, చంద్రబాబు బినామీ మంత్రి వియ్యంకుడి నేతృత్వంలో గోదావరి జిల్లాలో దందా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలు పెట్టిరేగిపోతున్న జనసేన నేత, ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్, నాణ్యమైన సార్టెక్స్ బియ్యం స్థానంలో నాసిరకం, ఇంటింటికి ఉచిత రేషన్ సరఫరా ఎత్తేసి అరకొరగా పంపిణీ, నచ్చిన వాళ్ళకే రేషన్, నచ్చని వాళ్ళ కార్డులు కట్, పేద బియ్యం అడిగితే కార్డులు రద్దు చేస్తామని బెదిరిస్తున్న డీలర్లు, ఇంటింటికి ఈ పాస్ మిషన్లతో వెళ్ళి బలవంతంగా వేలి ముద్రలు, 10వ పరకో చేతిలో పెట్టి బియ్యం ఎగవేత అన్నటువంటిది హైలైట్ చేశారు. సేమ్ ఇదివరకైనా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేశాం అని చెప్పుకొచ్చి సీజ్ ద షిప్ లాంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఏమీ కంట్రోల్ చేయలేకపోయారు, యథావిధిగా నడుస్తుంది. అదే సందర్భంలో ఈ దందా అప్పుడు వైసీపీ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ చేతిలో ఉంటుంది, రేపు మళ్ళీ వైసీపీ వస్తే అదే చేతిలో ఉంటుంది. సన్న బియ్యం, తినే బియ్యం ఇస్తే జనం తింటారు, దాన్ని కొనుక్కుంటారు. అలా కాకుండా ఉన్నంతసేపు ఇదే. ఈ మాట నేను పదే పదే చెప్తానే ఉన్నాను, కానీ ఈ నాటకాలు నడుస్తూనే ఉంటాయి. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం సన్న బియ్యం ఇస్తున్నారే, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు జగమంతా సంబరం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, భారీగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛందంగా యువత రక్తదానం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు, విద్యార్థులు యువతకు ఆటల పోటీలు, రైతులకు ఎడ్ల పందాలు, జగనన్న మళ్ళీ సీఎం కావాలంటూ యువత ర్యాలీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జడ్జి బదిలీ జరిగిన జగన్పై విషం, ఈనాడు దుష్ప్రచారంలో మరో విషపు కథనం,
కేసులే తప్పుడు కేసులు, కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కాయ పెట్టిన కేసులు, అలాంటి కేసుల్లో విచారణ జాప్యం జరగాలని ఎవరైనా కోరుకుంటారా? నిజానికి జాప్యం జరగాలని కోరుకుంటున్నది ఎల్లో మీడియానే. వేగంగా విచారణ పూర్తయితే తప్పుడు కేసులు అని తేలిపోతాయి. దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా కుయుక్తులు, సాక్షిలో పెట్టుబడులు సక్రమేనని తేల్చిన ఐటీ ఈడీ ట్రిబ్యునళ్లు, అన్ని కేసులకు అదే గతి పడుతుందని ఈనాడు భయం. అందుకే తప్పుడు కథనాలతో తైతక్కలు. రామోజీరావు బతికున్నన్నాళ్ళు మార్గదర్శి కేసులో తప్పు జరగలేదన్నారు. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీ ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని తేల్చిన ఆర్బీఐ, రామోజీ చనిపోయిన తర్వాత కేసులకు సంబంధం లేదని వాదించిన ఆయన కుటుంబం, వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడం, కోర్టును తప్పుదో పట్టించడం రామోజీకే చెల్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్వల్పంగా పెరిగిన రైలు ఛార్జీలు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరి అప్పుడే తీర్చేయొద్దు, అన్ని రుణాలను ముందుగా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమి కాదు. ఆర్థికంగా గొల్ల చేసే రుణాలను వదిలించుకోవడంతో పాటు చౌక రుణాలతో 4 రాళ్ళు వెనకేసుకోవడం ఎలాగో చూద్దామంటూ ఒక స్టోరీని హైలైట్ చేశారు. లేకపోతే నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కారు దోకా, ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఓటీఎస్ చేస్తామని అక్టోబర్లో ప్రకటన, ప్రభుత్వ షూరిటీ లేకుండా నేరుగా ఆసుపత్రులకు రుణం ఇప్పించేలా ఎత్తుగడ, ఆసుపత్రులతో చర్చించిన వైద్యశాఖ ఉన్నతాధికారులు, బకాయిలు చెల్లించకుండా రుణం ఇప్పిస్తామన్నపై తిరగబడ్డ ఆసుపత్రుల యాజమాన్యాలు, నమ్మించి నట్టేట ముంచిన సర్కారు తీరుపై ఆగ్రహావేశాలంటూ ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టకపోగా వాళ్ళు అప్పులతో ఆ డబ్బులు వసూలు చేసుకునేటట్టు, ఏది అప్పు తీసుకుని అది కట్టుకునేటట్టు, అంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. లేకపోతే 10 ఒత్తిడి అంటూ విద్యార్థులు ఉత్తీర్ణత ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరు మదింపు చేస్తాం, ఉపాధ్యాయ అవార్డులకు కూడా ఇదే ప్రాతిపదిక, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించాలి, ఆయా సబ్జెక్టులో ఉత్తీర్ణత బాధ్యత ఉపాధ్యాయులదే, ఉత్తీర్ణత తక్కువగా ఉంటే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం, దీన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి, 100 రోజుల ప్రణాళికలో 100% ఫలితాలు కనిపించాలి, పాఠశాల విద్యాశాఖ నుంచి ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందిన ఆదేశాలు, దీంతో ఉపాధ్యాయులు హడలిపోతున్నారు, 100% ఉత్తీర్ణత సాధించాలని సర్కారు హుకుం, బోధన సమయం ఇవ్వకుండా టార్గెట్ల, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, ఏడాది 10 పరీక్షలకు హాజరు కానున్న 6.3 లక్షల మంది, వీళ్లలో 3.5 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల ఆధారంగా పనితీరును ముడిపెట్టడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే భయపడుతున్న గోస్ట్ పేరింగ్ అటాక్, గూగుల్ క్రోమ్, వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తు వేస్తూ మోసాలకు తెరదీస్తున్నారు. తాజాగా నెటిజన్లను లక్ష్యంగా చేసుకుంటూ గోస్ట్ పేరింగ్ అటాక్, వాట్సాప్ టేక్ ఓవర్ని, క్రోమ్ అటాక్లు మొదలుపెట్టినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. క్రోమ్లో హానికరమైన అనుమానాస్పద లింకులపై క్లిక్ చేస్తే వెంటనే వ్యక్తిగత బ్యాంకులకు సంబంధించిన సమాచారం చోరీ చేస్తున్న టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక లంచం కేసులో ఆర్మీ అధికారి అరెస్ట్, ఆయుధాల తయారీ కంపెనీ నుంచి 3 లక్షల లంచం, బెంగళూరులోని ఆయుధ సరఫరా సంస్థ కార్యాలయంలో సిబిఐ సోదాలు, దేశ రక్షణ దళంలో పనిచేస్తున్న అధికారి ధనదాహం అతని కటకటాల పాలు చేసింది. ఓ ఆయుధ కంపెనీ నుంచి 3 లక్షల లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై లెఫ్టినెంట్ కర్నల్ దీపక్ కుమార్ శర్మను సిబిఐ అరెస్ట్ చేసింది. అధికారికి లంచం ఇచ్చిన బెంగళూరులో ఆయుధ కంపెనీకి చెందిన రాజీవ్ యాదవ్ సింగ్, రవీత్ సింగ్లు చెందిన ఆఫీసులు, నివాసాలు సిబిఐ అధికారులు ఆదివారం సోదాలు చేశారు. కంపెనీకి ఆయుధాల కొనుగోలులో లబ్ధి చేకూర్చేందుకు ప్రతిఫలంగా దీపక్ కుమార్ శర్మ డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నట్టు గుర్తించి ఆయన సిబిఐ ఢిల్లీలో అరెస్ట్ చేసింది. నిందితుడు ప్రస్తుతం రక్షణ ఉత్పత్తుల విభాగంలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఆర్మీ కల్నల్ కాజల్ బాలి రాజస్థాన్లోని గంగానగర్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 16వ డివిజన్ కమాండింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే కేసులో గంగానగర్కే చెందిన వినోద్ కుమార్ అనే దళారి కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. కాజల్ బాలిపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సిబిఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఢిల్లీలోని శర్మ బాలి దంపతుల ఇంట్లో సోదాలు చేయగా లంచపు సొమ్ముతో పాటు 10 లక్షల లెక్కలు నగదు కూడా దొరికింది. శర్మను కస్టడీలోకి తీసుకున్నట్టు సిబిఐ పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రపతి పేరుతో డీప్ ఫేక్ వీడియో, బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్న ఫేస్బుక్లో డోనేట్ డ్రీమ్స్ అనే ఖాతాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మాట్లాడిన వీడియో కనిపించింది. ఆ వీడియో కింద ఓ లింక్ ఉంది. ఇందులో డబ్బులు పెట్టుబడి పెడితే ఇంట్లో కూర్చుని దండిగా డబ్బులు సంపాదించిన ప్రకటన ఉంది. వెంటనే నగర పోలీస్ కమిషనర్కి సమాచారం ఇచ్చారు. దుండగులు ఏ సాంకేతికత ద్వారా వీడియోను రూపొందించారు, తద్వారా అమాయకులను మోసగించవచ్చని పథకం వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నేరగాళ్ల కోసం విచారణ చేపట్టారు అన్నట్టు హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, ఖజానా ఖాళీ చేద్దాం, పంచాయతీలో వైసీపీ సర్పంచుల దందా, మార్చిలో ముగినున్న పదవీకాలం, పదవిలో ఉండగానే సర్దేయాలని యత్నం, 15వ ఆర్థిక సంఘ నిధులు ఎడాపెడా ఖర్చు, చిన్న పనులకు పెద్ద ఎత్తున బిల్లులు డ్రా, కొనుగోలు చేయకుండా దొంగ బిల్లులు, పనులు చేయకుండా ఎంబుక్ రికార్డు, సర్పంచులకు సహకరిస్తున్న అధికారులు, పసిగట్టిన పంచాయతీరాజ్ కమిషనరేట్, వ్యయంలో తేడాలుంటే వేటేనని హెచ్చరికలు. ఇదో పెద్ద హంబక్ బోగస్ వార్త అనమాట. భయపెట్టడం. ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి బిల్లుల్ని వైసీపీ వచ్చాక ఆపేసింది. అట్లా ఇప్పుడు వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు తెలుగుదేశం వాళ్ళు ఆపేయాలి అన్నటువంటి ఒక కుచ్చితపు బుద్ధితో కూర్చున్నటువంటి స్టోరీలు అనమాట. ఎవడు ఏ అధికారి కూడా పని చేయకుండా డబ్బులు ఇయ్యడు. పనిలో నాణ్యత లోపాల ఖచ్చితంగా. ఇప్పుడున్న రోడ్లన్నీ గుంటలు పూడ్చామన్నారు, వెంటనే మళ్ళీ గుంటలు వస్తాయి. మరి అప్పుడు నాణ్యత లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకున్నారు, అధికారి మీద చర్య తీసుకున్నారా? అలాగే రోడ్లు ఏళ్ల తరబడి ఉండాలి, కనీసం 5 ఏళ్ళు ఉండాల్సిన రోడ్డు 5 నెలలు కూడా ఉండట్లేదు.
దానికి ఎవరిది బాధ్యత తీసుకుంటున్నాం మనం? ఏమీ లేదు. అట్లాంటి దరిద్రపు పనులన్నిటికీ మద్దతిస్తూ అదేదో గొప్పగా రాస్తూ నీచ జర్నలిజం చేసేటటువంటి ఆంధ్రజ్యోతి మరొకసారి నీచ జర్నలిజాన్ని చూపించింది. లేకపోతే 1,00,000 మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్. టెట్ లేని ఉపాధ్యాయులు 1,27,802, 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే వాళ్ళు 23,207. వీళ్ళకి టెట్ నుంచి మినహాయింపు. పదోన్నతి కావాలంటే రాయాల్సిందే. తప్పనిసరిగా రాయాల్సిన వాళ్ళు 1,04,595. ప్రస్తుతం రాసిన వాళ్ళు 30,938. మిగిలిన 73,677 మంది 57 మంది పరిస్థితి ఏంటి? మినహాయింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు, సడలింపు లభించకపోతే పరిస్థితి ఏంటి? వివరాలు కేంద్రాన్ని పంపిన విద్యాశాఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అనేక రాష్ట్రాలు నిర్వహించట్లేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ నెక్స్ట్ నుంచి ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత నుంచి అమలు చేస్తున్నాం, అంతకుముందు వాటికి ఎట్లా వర్తిస్తుంది అన్నటువంటిది రెట్రాస్పెక్టివ్ అవునా కాదా అన్నటువంటి పాయింట్ మీద అడుగుతున్నాయి సుప్రీంకోర్టుని. ఈలోపు మనకి ఇక్కడ పరీక్ష పెట్టేశారు. లేకపోతే కోడికి రాజయోగం అంటూ కొట్లాటకు ముందు మహారాజ పోషణ, బాదం జీడిపప్పు కైమా వంటి ఖరీదైన ఆహారం, బలం పుంజుకునేందుకు మద్యం కూడా, ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు ఆయిల్ కావడం, స్విమ్మింగ్ వ్యాయామాలతో రాటుదేలుతున్న పందెం కోళ్ళు, సంక్రాంతి బరిలోకి దిగేందుకు జాతి పుంజులు సిద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విధేయతకు పట్టం, టీడీపీ పార్లమెంటరీ సారథులు ఖరారు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామకం, సామాజిక సమీకరణాలతో పదవులకు కూర్పు, 8 మంది బీసీలు, 4 ఎస్సీలకు చోటు, 11 మంది ఓసీలు, ఎస్టీ మైనార్టీలకు చెరొకటి, 5 మహిళలకు బాధ్యతలు, 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీకి ఛాన్స్, 6 నామినేటెడ్ చైర్మన్లకు కూడా శ్రేణుల సూచనలతో 5 మార్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈనాడు జ్యోతి సేమ్ కథను రాసినాయి అనమాట. లేకపోతే బీజేపీ కళ్ళద్దాలతో సంఘ్ని చూడొద్దు, ఆర్ఎస్ఎస్కి రాజకీయ ఎజెండా లేదు, హిందూ సమాజ రక్షణ సంఘ్ ధ్యేయం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ. బీజేపీ కళ్ళద్దాలతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చూడడం అతిపెద్ద తప్పని ఆ సంస్థ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ చెప్పారు. బీజేపీతో ఆర్ఎస్ఎస్ను పోల్చడం రాజకీయ కోణంలో చూడడంతో అపార్థాలు తలెత్తున్నాయన్నారు. ఆర్ఎస్ఎస్కి ఎట్లాంటి రాజకీయ ఎజెండా లేదని, హిందూ సమాజాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధికి పాటుపడమే లక్ష్యమని భాగవత్ స్పష్టం చేశారు. హిందువులు జాగృతమయ్యారని, భారత్ త్వరలోని విశ్వగురు స్థానానికి తిరిగి చేరుతుందన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లేకపోతే దేవుడికి దొరకరు, కొందరు ఈవోలు గుడికి వారానికి ఒకసారి వచ్చినా గొప్పే, ఆలయాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా ఉండడం లేదు, భక్తుల్లో సంతృప్తి స్థాయి పెరగడం లేదు, దర్శనాలు కూడా చాలా ఆలస్యం అవుతున్నాయని మొత్తుకుంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా దేవాదాయ శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆ శాఖ అధికారులు మార్పు లేదు. ముఖ్యంగా ఆలయాల కార్యనిర్వహణాధికారుల తీరు నానాటికి తీసికట్టుగా ఉంటుంది. కొన్ని ప్రధాన ఆలయాలు ఈవోలు మినహా మెజార్టీ అధికారులు గుళ్లలో కనిపించడమే లేదు. వాళ్ళని దర్శించాలంటే సొంతూరు వెళ్లాల్సిందే. ఆలయాల్లో విధుల కంటే రాబడిపైనే దృష్టి, రియల్ ఎస్టేట్ సొంత వ్యాపారాలతో బిజీ, హుండీ లెక్కింపు బోర్డు మీటింగులు ఉంటేనే రాక, గుళ్లను గాలికి వదిలేసినా పట్టించుకొని శాఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది చాలా నిజం, బట్ అమలు చేసేది ఎవరో అర్థం కాదు. లేకపోతే బీజేపీపై కార్పొరేట్ల విరాళాల వర్షం, 2024-25లో 3,112 కోట్లు, మొత్తం విరాళాల్లో బీజేపీకి 82%, కాంగ్రెస్ ఇతర పార్టీలకు కలిపి 18%, వైసీపీకి 98 కోట్లు, టీడీపీకి 44 కోట్లు, బీఆర్ఎస్కి 10 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆయిల్ ఫామ్కి ప్రోత్సాహం, రైతులకు మరిన్ని రాయితీలు, సాగు పెంపే కూటమి ప్రభుత్వ లక్ష్యం, అంతర పంటలతో అదనపు ఆదాయం, 100% రాయితీతో మొక్కల సరఫరా, నీటిపారుదల, సస్యరక్షణ చర్యలకు సాయం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి 2024 నుంచి చట్టబద్ధత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ తరలించడానికి వీల్లేకుండా చట్టబద్ధత కల్పించేది కేంద్రం అంగీకరించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెంసాని చంద్రశేఖర్ చెప్పారు. 2024 నుంచి చట్టబద్ధతను అమల్లోకి తెస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని తెలిపారు. దీనికి సంబంధించి అటార్నీ జనరల్తో కూడా చర్చించినట్టు వెల్లడించారు. ఆదివారం తాడేపల్లిలోని తన నివాస సముదాయంలో పెంసాని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాజధానికి త్వరలోని ప్రత్యేకంగా పిన్ కోడ్, ఎస్టీడీ, ఐఎస్టీ కోడ్లను మంజూరు చేయబోతున్నామన్నారు. విభజన చట్టంలో మంజూరై అమరావతికి కేటాయించిన అన్ని కేంద్ర సంస్థలతో చర్చలు జరిపి అటు ఆఫీసుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను పర్యవేక్షించే తపాలా శాఖ హెడ్ ఆఫీస్ పనులు మరో 3 నెలల్లో రాజధానిలో ప్రారంభమవుతున్నాయన్నారు. రాజధాని రైతులు ఎదుర్కొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వాళ్లలో సంతృప్తి నెలకొల్పుతున్నామని చెప్పారు. రాజధాని నగరంలో జనసాంద్రత పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాం, ప్రధానంగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తాం, కొన్ని ఐటీ కంపెనీలకు అమరావతిలో ఏర్పాటు చేసే విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తా, ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ కాంప్లెక్స్లో హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, సిబ్బంది నివాస సముదాయాలు 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవి పూర్తయితే ప్రజలు ఇక్కడికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన వాతావరణం కలుగుతుంది. ఈలోపు రాజధానికి అవసరమైన రైలు, రోడ్డు మార్గాల కనెక్టివిటీని పెంచేందుకు అవసరమైన పనులు చేపడతాం. ఎల్పీఎస్ లేఅవుట్ల పనులు కూడా వేగంగా జరుగుతాయి. అవి పూర్తయితే భవన నిర్మాణాలకు అనుమతులు వస్తాయి. ప్లాట్ల సైజులను తగ్గిస్తే హైదరాబాద్లో మరో పాత బస్తీలో మారుతుంది. అలా కాకుండా ప్రపంచ స్థాయి నగరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సీఎం ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. గుంటూరు నగరంలో రైల్వే వంతెనపై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. శంకర్ విలాస్ ఆర్ఓబి టైం షెడ్యూల్ ప్రకారం నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఆఖరికి పూర్తి చేస్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.